కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో 2 కర్రలు నిలువుగా, ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డి తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాల వెలిగిస్తారు. ఆ మంట కింది నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. జ్వాల తోరణం వల్ల నరక ప్రాప్తి ఉండదని పెద్దలు చెబుతారు. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అగ్ని తోరణం గుండా లోనికి వెళతారని ప్రతీతి. పాపాత్మలకు వేసే మొదటి శిక్ష అగ్ని తోరణం. యమలోకంలోకి అడుగు పెట్టకుండా ఉండాలన్నా, ఆ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక ఉండాలంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అంటే జ్వాలాతోరణం కింది నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్లి వస్తారో వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.